హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. వేడి వేడి అన్నం మీద కొంచెం నెయ్యి వేసి పక్కనే ఉన్న గోంగూర పచ్చడితో ఒక్క స్పూన్ తింటే హుహు. ఆ తీసుకున్న ముద్ద నోట్లో పెట్టుకోగానే వెంటనే వచ్చే ఆ పులుపు, ఆ రుచి అస్సలు మాటల్లో చెప్పలేం కదండీ! అందుకేనేమో మన తెలుగు వాళ్ళకి గోంగూర అంటే ఒక ఎమోషన్ లాంటిది. ఎక్కడున్నా, ఎప్పుడైనా తినాలనిపించే ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది ఈ గోంగూర పచ్చడిలో. గోంగూరతో మనం చాలా రెసిపీసే చేస్తాం వెజ్ అండ్ నాన్ వెజ్జెస్‌లో. గోంగూరతో ఏం చేసినా దీని రుచికి మాత్రం ఏది సాటి రాదు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ గోంగూర రుచి. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ప్రతిసారి ఫ్రెష్‌గా గోంగూర పచ్చడి చేసుకోవాలంటే టైం ఉండదు ఈ బిజీ లైఫ్‌లో. అది పాసిబుల్ కూడా కాదు. అప్పుడు ఇలాంటి టైంలో మనకి హెల్ప్ అయ్యేది ఈ గోంగూర నిల్వ పచ్చడే. ఈసారి ప్రాపర్‌గా చేసి పెట్టుకుంటే కొన్ని నెలల పాటు అదే టేస్ట్, అదే ఫ్లేవర్‌తో వస్తుందండి ఈ గోంగూర నిల్వ పచ్చడి. ఎప్పుడు తినాలి అని అనిపించినా అన్నంలో వేసుకొని తిన్నారంటే ఆ గోంగూర రుచిని ఆస్వాదించొచ్చు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే బయట దొరికే దానికంటే మనం ఇంట్లో చేసుకున్నది క్లీన్‌గా, టేస్ట్‌గా మనకి నచ్చిన స్పైస్ లెవెల్స్‌తో ఉంటుందండి. ఈరోజు నేను మీకు ఎగ్జాక్ట్‌లీ అదే టేస్ట్ వచ్చేలాగా చాలా సింపుల్ స్టెప్స్‌తో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేగలిగేలాగా గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. అవి ఫాలో అయితే మీ పచ్చడి చాలా రోజులు ఫ్రెష్‌గా సేమ్ టేస్ట్‌తో ఉంటుంది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మన ఆల్ టైమ్ ఫేవరెట్ గోంగూర నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం ముందుగా ఫ్రెష్ గోంగూర కట్టల్ని తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న సైజ్ గోంగూర కట్టల్ని నేను టోటల్‌గా 5 కట్టలు తీసుకున్నాను. నీట్‌గా కాడలేమీ లేకుండా ఓన్లీ ఆకుల వరకే తెంపుకొని పక్కకు పెట్టుకున్నా. ఆకులన్నీ వలుచుకున్న తర్వాత నాకిది సుమారుగా 500 గ్రాముల దాకా వచ్చిందండి. ఈ వీడియోలో ఇప్పుడు నేను అర కేజీ ఆకులకి సరిపడా కొలతల్ని చూపించబోతున్నాను. ఒలుచుకున్న ఆకుల్ని నీట్‌గా మట్టేమీ లేకుండా ఒక 2, 3 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద చూపిస్తున్న విధంగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద వాటర్ ఏమీ లేకుండా ఇలా చేయడం వల్ల గోంగూర మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తడుంటే మనకి గోంగూర త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నీట్‌గా తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టాల్సిన పనేమీ లేదండి. ఇలా ఒక క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 100 గ్రాముల ఎండుమిర్చి, 50-60 గ్రాముల కల్లుప్పు తీసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినే పనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ తినే పనైతే కొంచెం తగ్గించుకోండి క్వాంటిటీని. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. సుమారు ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఏం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నీట్‌గా వేపుకున్న ఇవన్నీ ఒక బౌల్‌లోకి పక్కకు తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని 100 గ్రాముల ఎండుమిర్చి వేసి నీట్‌గా సువాసన వచ్చేదాకా మీడియం ఫ్లేమ్‌లో వేయించుకొని పక్కకు తీసుకోండి. మళ్ళీ అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని నీట్‌గా ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకొని మగ్గించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దీనిలోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. గోంగూరలో నుంచి వచ్చే వాటర్‌తోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సుమారుగా 30 గ్రాముల చింతపండు అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని వేసుకోవాలి. ఇక్కడ మనం ఎర్ర గోంగూరను తీసుకున్నాం కాబట్టి 30 గ్రాముల చింతపండును వాడుకుంటున్నాం. అదే తెల్ల గోంగూరను తీసుకునే పనైతే 60-70 గ్రాముల చింతపండు వేసుకోవాలి. ఎందుకంటే తెల్ల గోంగూర మనకి పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అప్పుడే మనకి నీట్‌గా వాటర్ వస్తుంది గోంగూరలో నుంచి. ఇంకొక విషయం, దీని మీద మూత కూడా పెట్టకండి. మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి ఈ గోంగూర మొత్తాన్ని. చూస్తున్నారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలి ఈ గోంగూర మొత్తాన్ని. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న ధనియాలని, మెంతులని పొడి చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అలానే 50 గ్రాముల కల్లుప్పు వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిర్చి మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ ఉండదు. సో కొంచెం బరగ్గా ఉండేలానే చూసుకోండి. ఇప్పుడు మగ్గించుకున్న గోంగూరను వేసి జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి చాలు. మెత్తగా అస్సలు పట్టకండి. జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది. ఫైనల్‌గా ఈ గోంగూరలోకి మెంతులు, ధనియాల పొడి, అలానే ఎండుమిర్చి వేసుకొని నీట్‌గా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఏదన్నా మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని. ఇప్పుడు తాలింపు కోసం పావు లీటర్ నుంచి 300 ఎంఎల్ దాకా ఆయిల్ తీసుకోండి.
అంటే సుమారుగా నాకిక్కడ ఒక బౌల్ ఆయిల్ పట్టిందండి. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి వేసుకొని అన్నీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ తాలింపు గింజలు మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చండి. నేనిక్కడ అన్నీ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే 1 స్పూన్, 1 ½ స్పూన్ మీకు నచ్చిన క్వాంటిటీస్‌లో వేసుకోవచ్చు తాలింపు గింజల వరకు. తరువాత ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని నీట్‌గా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి నీట్‌గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ తాలింపు వేడిగా ఉన్నప్పుడే ఈ గోంగూర మిశ్రమాన్ని తాలింపులోకి వేసుకొని మొత్తం నీట్‌గా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మన గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఇలా ఒక్కసారి చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బావుంటుంది దీని రుచి.